రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజారోగ్యాన్ని కాపాడండి. సిపిఐ ఫిబ్రవరి 14న జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన జయప్రదం చేయండి. మధురవాడలో శుక్రవారం గోడపత్రిక ఆవిష్కరణ చేసిన సిపిఐ నాయకులు రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే మెడికల్ మాఫియాను అరికట్టాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిల్ల పైడిరాజు డిమాండ్ చేశారు. శుక్రవారం మధురవాడ సిపిఐ కార్యాలయం వద్ద గోడపత్రిక ఆవిష్కరణ చేసి మాట్లాడుతూ ప్రస్తుత సమాజ ప్రధాన అవసరాల విషయంలో విద్య, వైద్యం ప్రధానమైనవని, ప్రాథమికంగా ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యతగా రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తామంటూ ఒంటెద్దు పోకడలకు పోతోందని, ఔషధం పేరుతో విషం అమ్మే బోగస్ మెడికల్ కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 14వ తేదీ శనివారం విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడం జరుగుతుందని, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏరియా కార్యదర్శి వాండ్రాసి సత్యనారాయణ, పెంటపల్లి కాంతమ్మ, ఎన్ అప్పారావు, కె జగ్గస్వామి, కె రామ్ మహేష్, డి సతీష్, మోహన్, మహేష్, నాగరాజు, ఏఎన్ బాబు, పి రమణ, కె రామారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగం ప్రజలకు కల్పించినటువంటి ఆరోగ్యంపై స్పష్టంగా ఉన్నప్పటికీ మెడికల్ మాఫియా ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్య జీవన స్థితిగతులను అతలాకులతలం చేస్తుంది. ఏమాత్రం అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్టే లెక్క. అవసరం లేనటువంటి రక్త పరీక్షల దగ్గర నుండి, స్కానింగ్ల దగ్గర నుండి, లైసెన్సులు లేని, అర్హతలు లేని ల్యాబ్లు కూడా కంట్రోల్ చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పరిపాలన సాగిస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య. మన భారత రాజ్యాంగంలో విద్య, వైద్యం ప్రాథమిక హక్కుగా కల్పించబడింది. అయినప్పటికీ వైద్యాన్ని కార్పొరేట్ హాస్పిటల్ యజమానులు, అలాగే మెడికల్ మాఫియా మందుల కంపెనీలు, ఫార్మా కంపెనీలు ₹1 ఖరీదు కలిగినటువంటి ట్యాబ్లెట్ ₹10 అమ్మడం, ₹10 ఖరీదు కలిగినటువంటి మందులు ₹1000 అమ్మడం. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఆస్తులు ధ్వంసం అయిపోతున్నాయి తప్ప ఎవరికి ఆరోగ్యాలు బాగుపడటం లేదు. ఈ మొత్తం మాఫియాని అరికట్టవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ డ్రగ్ మాఫియాని తనిఖీలు నిర్వహించి సరైన చర్యలు తీసుకోవలసినటువంటి అధికారులు కూడా కాసులకు కక్కుర్తిపడి 6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాలు సర్వనాశనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిపిఐ ఆధ్వర్యంలో రేపు ఫిబ్రవరి 14వ తేదీన అన్ని జిల్లాల్లో, రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల్లో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ మెడికల్ మాఫియాని అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలన్న నినాదంతో నిరసనలు నిర్వహించి జిల్లా కలెక్టర్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తాం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రాష్ట్రంలో జరుగుతున్న ఈ మాఫియా దోపిడీని అరికట్టేందుకు ప్రోత్సాహం చేయాలని, మీరందరూ పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా ప్రజానీకాన్ని సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.